అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి చాలా సీనియర్ వ్యక్తి, పాలవంచ ఉద్యమాలలో చాలా ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మంచికంటి నగర్ భూ పోరాటం కానీ, అలాగే 2004 ఆ మధ్యకాలంలో విద్యుత్ పోరాటం, పాలవంచలో విద్యుత్ తయారయ్యే కేంద్రంలో కరెంటు కోతలు ఉండొద్దని చెప్పేసి అఖిలపక్ష పార్టీలన్నిటి ఏకం చేసి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పాలవంచలో కరెంటు కోత ఉండొద్దు, పాలవంచలో కరెంటు తయారయ్యే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 24 గంటల కరెంటు ఉండాలని చెప్పేసి ఆ రోజునే పెద్ద ఎత్తున పోరాటం చేసి 24 గంటల కరెంటు వచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి. అలాగే పార్టీ సిపిఎం పార్టీకి ఎన్నో త్యాగం చేసి కుటుంబాన్ని కూడా పిల్లలు కూడా వద్దనకుండా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఆ పేరు అందరికీ సుపరిచితం, కొండపల్లి శ్రీధర్ గారు. కొండపల్లి శ్రీధర్ గారితో ఈరోజు మనం ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. చాలా సీనియర్ ఉద్యమం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఎందుకన్నా సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది అన్న? ఒకటి ప్రధానంగా సంబంధించి నా రాజకీయ జీవితం ఉద్యమాలు ఎక్కువ అర్బన్ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇప్పుడు నేను సంబంధించే రూరల్ బెల్ట్ సంబంధించి నేను ఉద్యమాలు నిర్వహించుకోవడానికి కొద్దిగా అనుకూల పరిస్థితులు లేవు. నేను అర్బన్ ప్రాంతంలో కేంద్రీకరించి నా అవసరం ప్రధానంగా పాలంచ పట్టణం, కొత్తగూడెం తదితర పట్టణ ప్రాంతాలలో అవసరం ఉందని చెప్పేసి నేను భావించడం జరిగింది. అట్లే ప్రజలు కూడా నేను రావాలని చెప్పేసి అడుగుతున్న సందర్భం కూడా ఉంది. ఈ సందర్భంలో పాలంచ పట్టణం, కొత్తగూడెం పట్టణం, ఈ పట్టణాలలో నేను కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాను. అవి ప్రజలు అంటే యువత, అట్లనే వ్యాపారస్తులు, సమస్త ప్రజానీకం కూడా పాలంచ కొత్తగూడెంలో అభివృద్ధి లేక చాలా సంక్షోభంలో ఆర్థికంగా చాలా హృదయ విదారక పరిస్థితులు ఉన్నారు. అందుకోసం వాళ్ళు కొద్దిగా ఉపశమనం కలిగే పద్ధతులు ఉద్యమాలు నిర్వహించాలనే పద్ధతిలోనే ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పార్టీలో ఉండి ఈ కార్యక్రమాలు చేయడానికి పార్టీకి నాకు మధ్య వైరుధ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం అట్లాంటి వైరుధ్యం రాకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్న, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఈ కార్పొరేషన్ని కూడా ఆశించినటువంటి స్థాయిలో అన్ని మండలాలకు సంబంధించిన కలపలేదని చెప్పేసి ప్రజలకు ఆ రోజున పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి? ఈ కార్పొరేషన్ సంబంధించి చూసుకున్నప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటులోనే ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి ఈ కార్పొరేషన్ ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన పరిస్థితుంది. తొందరపాటు చర్యతో వ్యవహరించారు. మనం కార్పొరేషను పట్టణీకరణను ఈ పరిణామక్రమంలో ఆపలేము. పట్టణీకరణ అభివృద్ధిని మనకు ఆకాంక్షించాల్సిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా కార్పొరేషన్లకి మనం కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి చాలా వైరుధ్యం ఉంది. 3 నెలల శిశువు కనుక డెలివరీ అయితే అబార్షన్ అంటాం. అదే 9 నెలల శిశువు కనుక డెలివరీ అయితే ఆరోగ్యవంతమైన శిశువు రావడానికి అవకాశం ఉంది. ఈ కొత్తగూడెం కార్పొరేషన్లో ఏజెన్సీ ప్రాంతాలు, లంబాడీ గుంపులు, కోయ గుంపులు కూడా ఉన్న పరిస్థితుంది. ఆ లంబాడీ, కోయ గుంపులు సంబంధించి గ్రామీణ స్థాయి కంటే కూడా చాలా వెనకబడ్డ పరిస్థితుంది. అట్లాంటి వాటిని కార్పొరేషన్లో తీసుకొచ్చి పెట్టడం అంటే 3 నెలల్లో డెలివరీ అబార్షన్ అయినా ఉంది. అందుకోసం కార్పొరేషన్ ఏర్పాటైంది, ఎన్నికలు జరిగినాయి, పాలకవర్గం ఏర్పడింది. పాలకవర్గానికి శుభాకాంక్షలు. అయితే ఈ వెనకబడ్డ గిరిజన తండాలు, కోయ గుంపులు ఏవైతున్నాయో వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించి నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రధానంగా ఉంటుంది. ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన కూడా జోక్యం చేసుకొని ఈ గిరిజన లంబాడి గుంపులు ఎవరైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను ఆయనకి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఖమ్మంలో మొన్న జరిగినటువంటి సంఘటన వెలుగుమట్ల భూదాన భూముల సమస్యకు సంబంధించింది. అసలు ఎందుకు ఆ విధంగా జరిగిందంటారు? దానికి సంబంధించి చూసుకున్నప్పుడు అక్కడ జరిగిన ఘటన చాలా దుర్మార్గమైన ఘటన. అక్కడ ఇల్లు నిర్మించుకున్న సంగతి ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అధికారులు దానికి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ భూమిని కనుక తీసుకోవాలని కనుక అనుకుంటే అక్కడ దళారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీళ్ళు మోసం చేశారో, ఆర్థికంగా లాభపడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని
వాళ్ళ నుంచి అక్కడున్న స్థానిక నివాసుల్ని కాపాడి వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తర్వాత ఈ ఈ భూముల్ని తీసుకునే పరిస్థితి కనుక చేసుకుంటే బాగుండేది. అట్లా కాకుండా ప్రభుత్వమే ఈ ప్రజల మీదకి పోలీసులను పంపించి ఒక దేశం మీదకి మరో దేశం కనుక యుద్ధం చేసినట్టు చేసిన పరిస్థితుంది. అక్కడ జరిగిన ఘటనలు చూస్తే చాలా హృదయ వికారంగా ఉన్న పరిస్థితుంది. ఆ హృదయ వికారంగా ఉన్న పరిస్థితులకు సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి తక్షణమే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం చూసాం సమ్మక్క సారక్క ఉద్యమం అంటే అప్పటికప్పుడు రెడీమేడ్గా చాలా వెలిసినాయి. మరి అట్లాంటి నిర్వాసితులకు సంబంధించి చిన్న పిల్లలు వృద్ధులు అందరూ అట్లా బాధపడుతున్న సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఏర్పాటు చేయకుండా నింపాదిగా ఉండటం సరైనది కాదు. ఇంకా ప్రధానంగా చెప్పదలుస్తే మంత్రులు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు స్పందించాలి. యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి శాశ్వతంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అట్లా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనుక చేయకపోతే ఇప్పటికే అనేక పార్టీలు, వామపక్ష పార్టీలు అన్నీ కూడా స్పందించి ముందుకొచ్చినాయి, వాళ్ళకి అండదండలు ఇస్తున్న పరిస్థితుంది. నా వంతు నేను భవిష్యత్తులో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నా కాబట్టి కొండపల్లి శ్రీధరగా నేను కూడా వాళ్ళకి నా పూర్తి అండదండలు ఇస్తున్నాను. పాలకులు కనుక ఇంతే విర్రవిగితే శ్రీలంకలో కూడా మనం చూసాం. పాలక వర్గాలు ఇంతే విర్రవిగి ప్రజలని పట్టించుకోకుండా వ్యవహరించిన ఫలితంగా అక్కడ ప్రజానీకం తిరుగుబాటు చేసి ప్రధానమంత్రి అధ్యక్షుల భవనాలలోకి జొరబడి ఆక్రమించుకుంటే వాళ్ళు దిక్కు దోచని పరిస్థితుల్లో విమానాలు ఎక్కి పారిపోయిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఈ నిర్వాసితులందరూ ఆ బట్టి విక్రమార్క గారి ప్రగతి భవనంలోకో లేకపోతే రేవంత్ రెడ్డి గారి నివాసంలోకో, ఈ తుమ్మల నాగేశ్వర గారి నివాసంలోకో, లేదు పొంగులేటి శ్రీనివాస గారి నివాసంలోకో ఎటువంటి గత్యంతరం పోయి వాళ్ళ ఇళ్ళలో జొరబడి ఉండే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేస్తే మంచిదనేది నేను చెప్పదలుచున్నది. అక్కడ మొన్న చూసుకుంటే మన పొంగులేటి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అర్హులైన వారిని గుర్తిస్తున్నామని. అక్కడ చాలామంది నివాసితులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ అర్హులైన వాళ్ళు కాదా అనేసి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ అర్హులు కాదనేది సమస్య కాదు. వాళ్ళు కొంతమంది దగ్గర లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఉన్న పరిస్థితుంది. ఆ రిజిస్ట్రేషన్ దగ్గర చేసే దగ్గర అనుమతులు ఇచ్చే దగ్గర అప్పుడే అనర్హులు అని చెప్పి తేల్చాల్సిన అవసరం ఉండే. అప్పుడు నిద్రపోయారు. ఇప్పుడే నిద్రలేసినట్టు అర్హులు అనే మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. అర్హులు అనే విషయానికి వస్తే చాలా అంశాలను కూడా మాట్లాడాల్సి ఉంటుంది. దేనికి ఎవరు అర్హులు అనేది కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అందుకోసం అర్హులు అనే విషయం కాదు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, మోసపోయారు, నిలవనేడలేదు మన తెలంగాణ బిడ్డలు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా బిడ్డలు. అట్లాంటి బిడ్డలకి నువ్వు ఎన్నికలలో ఓట్లు వేయించుకొని దండుకొని అర్హులు అని చెప్తే మాత్రం కాదు. నీకు ఓట్లు వేయటానికి మాత్రం అందరూ అర్హులయ్యారు. వాళ్ళ ఇల్లు కొలగొట్టి అమానుషంగా దుర్మార్గంగా వ్యవహరించి అర్హులు అనే మాట మాట్లాడడం అనేది ఇక మంత్రి గారు ఆలోచించుకోవాలి. ప్రధానంగా మన జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి 72 ఎకరాలు మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి సంబంధించిన ల్యాండ్ కూడా అసలు పట్టాదారు ఎవరు కూడా తెలియకుండా చాలామంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆ ల్యాండ్ మాదని చెప్పేసి కోర్టుకు తప్పు డాక్యుమెంట్ చూపించుకొని చాలా భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నారు. వాటి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ పాలవంచ భూముల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. మీరు చెప్తున్న మాట వాస్తవం. అధికార యంత్రాంగం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ₹1,00,000 దండుకుంటూ ఈ మధ్యతరగతి ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వ్యవహరిస్తున్నమాట వాస్తవం. దీనికి సంబంధించి కూడా